ఇట్లయితే ఏదో సరిపోతుంది. చిన్నప్పుడు బల్లె హోంవర్క్ ఇస్తే రాయ శాత కాలేదు గాని ఇప్పుడేందో సీరియస్ గా రాసేది రాస్తున్నాడు. అరే వాణి బాగున్నావా? ఇంట్లో అంతా బాగున్నారా? బానే ఉన్నాం గాని ఏందేమో దాస్తున్నావు. ఏమున్నది ఉత్తదే పేపర్ అంతే, ఏం లేదు. ఆ పేపరే ఏమున్నదన్లా అని. ఏముంటది? ఏం లేదు ఏం లేదు. కుంపదీసి ఎవరికైనా లవ్ లెటర్ రాస్తున్నావా ఏంది? అదే అని చెప్పి కవర్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఏది సూపి సూపి ఏం రాసినావు? అంటే ప్రియా నా గుండె లోయ చి గుండె లయ నాకిష్టం పాయా నీ ప్రేమలో పడిపోయా అని రాసినవా? అబ్బా సూపి సూపి ఏం రాసినావు? సూపి వద్దు అని ఫీల్ అవుతావు మళ్ళా. ఏ సూపి ఏం రాసినావో? తప్పదా? వార్తావాణి వేస్ట్ ముఖం. నేను వేస్ట్ ముఖమా? పేస్ట్ పెడితే వేస్ట్ అయిపోతుందని పాస్ పనిలేసుకొని తిరిగే నువ్వేరా వేస్ట్ గానివి. అందుకే కదా మరి చెప్పినా చూడకు ఫీల్ అవుతావని. ఇంకా చూపి ఇంకా షిట్టిలేని రాసినావో చూపి ముందుగాల. వెన్నెల పెద్ద వేస్ట్ ముఖం. ఇదైతే కరెక్ట్ రాసినావు. నవ్వుతున్నావేందో? ఏం చేస్తున్నావు అసలు నువ్వు? ఆ పేపర్లో అడ్డమైన అన్ని రాసుకుంటా. అంటే నేను కూడా పుష్పజ్యోతి లెక్క రికార్డులకు ఎక్కుదామని చెప్పి ట్రై చేస్తున్నా. పుష్పజ్యోత? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో పనిచేసే మన దేశపు పుష్పజ్యోతి రవికుమార్ అనేటామె గిట్లనే చేసి గిన్నిస్ బుక్ లకు ఎక్కింది. ఏం చేసి? షెల్లెన్ల పేర్లెనక వేస్ట్ అని రాసా? కాదు, స్టిక్కీ నోట్స్ తెలుసు కదా నీకు. ఈ టూడు నోట్స్ రాసుకునేదందుకు, నోటీస్ బోర్డులో పెట్టుకునేదందుకు, ఏమైనా టాస్కులు ఉంటే రాసుకునేదందుకు వాడుతుంటాం. ఆ స్టిక్కీ నోట్ పేపర్ మీద మహా అంటే ఎన్ని పదాలు రాయొచ్చు చెప్పు నువ్వు? ఎన్నంటే రాయొచ్చేమో ఒక 50-60 ఇరికిచ్చి రాస్తే. కాదా? కానీ అదే స్టిక్కీ నోట్ల 150 పదాలను రాసి గిన్నిస్ బుక్ లకు ఎక్కిందాం ఇప్పుడు. ఏంది గదానికే గిన్నిస్ బుక్ లకు ఎక్కిచ్చిర్రా? నేను కూడా రాత్తా బిత్తంత రాస్తే. అవునవును, నువ్వు మామూలుగా రాస్తేనే కోడి గెలికినట్టుంటది, ఇంకా ఇరికిచ్చి రాస్తే వాళ్ళకి అర్థమైతది. మరి ఆమె మాత్రం ఇరికిచ్చి రాయకుంటేనే ఇన్ని పదాలు పట్టించుంటదా? చిన్నగా రాసినా గానీ మంచిగా నీట్గా రాసిందట, అందరికి అర్థమయ్యేటట్టు రాసిందట, అందుకే రికార్డులకు ఎక్కింది. అయితే ఏందట ఇప్పుడు? ఆమె స్టిక్కీ నోటు మీద 150 పదాలు రాసిన మొట్టమొదటి పర్సన్ కింద రికార్డులకు ఎక్కింది కదా, అందుకే నేను ఇప్పుడు అంతకంటే చిన్న పేపర్లా అంతకు మించిన పదాలు రాసి రికార్డు కొడదామని ట్రై చేస్తున్నా. దానికోసమే ఫస్ట్ మీ పేర్లతోనే ప్రాక్టీస్ చేస్తున్నా. గుద్దుతే గుండంలో వాడితో పోయి పని పాతర పెట్టి రికార్డులు అంటవేంది? ముందు నీ అటెండెన్స్ రికార్డ్ చక్కగా చూసుకో. ఇంకా ఈ కథలన్నీ పడదువు గాని. నా అటెండెన్స్ కి ఏమైంది? నీ లెక్క 4 రోజులకు ఒకసారి ఏం లీవ్ పెడతలేను కదా. ఓవర్ యాక్షన్ చెయ్యకు. ఇంటికాడుండి కూడా వార్తలు పంపుతానే ఉంటా నేను. నీ లెక్క ఆఫీసులుండి కూడా పని తప్పించుకునే రకం కాదు. ముందు ఆ షిట్టీలన్నీ ఏరి డస్ట్బిన్లు అయిపో, లేకుంటే మెయింటెనెన్స్ వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు కంపు చేస్తున్నావని. నీతో పెట్టుకుంటే పని కాదు. ఇక్కడ కాదు, ఇంటికి పోయి ఇంతకంటే చిన్న పేపర్లా ఇంకా ఎక్కువ పదాలు రాసుడు ప్రాక్టీస్ చేసి అప్పుడు రికార్డు కొడతా చూడు. చూసేటోళ్లకు గా పేపర్ల పదాలు రాసుడు కూడా గొప్పేనా అనిపిస్తుండొచ్చు గాని నిజంగా అన్ని పదాలు గంత చిన్న దాంట్లో రాయాలంటే ఎంత ప్రాక్టీస్ చేసి ఉండాలామే. అందుకే గిన్నిస్ రికార్డులకు ఎక్కినందుకు పుష్పజ్యోతికి గరం తరపున కంగ్రాచులేషన్స్ మరి.